సార్, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 1 ఇయర్ అవ్వొస్తోంది. ఈ 1 ఇయర్కి సంబంధించి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాత్ర కానీ, ఆయన పోషిస్తున్న, ఆయన నడుపుతున్న విధానం కానీ ఎలా చెప్తారు సార్? అంటే ఆయన డిప్యూటీ సీఎం అనేది డెసిగ్నేషన్, రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు. ఆయన ఒక మంత్రి కిందనే లెక్క. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కానీ ఓ మంత్రి హోదాలో ఆయన శాఖకు సంబంధించిన చూసుకోవాలి, పర్యవేక్షించాల్సింది ఉంటుంది. కాకపోతే ఆయనకు ఒక జనసేన పార్టీ అనేది ఆయనకు ఉంది కాబట్టి ఆ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎంత మేరకు చేసుకుంటారు అనేది చూడాలి. అంతే అండి. అంటే ఓవరాల్గా చూస్తే కనుకంటే కొన్ని కారణాలు అవ్వచ్చు. చాలా వరకు కూడా ఆ లోపల సమావేశాలు అవుతుంటే, క్యాబినెట్ మీట్ అవుతుంటే కూడా ఆయన వెళ్ళని సందర్భాలు చూసాం మనం. అంటే ఇలాంటివన్నీ ఎలా చూడొచ్చు? ఆయన అంటే ఫుల్ టైం పొలిటీషియన్గా అండ్ ఆల్రెడీ మీరు చెప్పినట్టు డిప్యూటీ సీఎం అయినా ఖచ్చితంగా ఒక హోదా ఉంది. ఎలా ఆ కోణం నుంచి చూస్తే ఏమనిపిస్తుంది సార్? అంటే క్యాబినెట్ మీటింగ్లు మారు మిస్ అవ్వచ్చు అండి. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్టు లేకపోవచ్చు, కొన్ని ఎక్కడన్నా ప్రయర్ ఎంగేజ్మెంట్స్ ఉండి ఎక్కడ ఉండొచ్చు. అవి దాంట్లో క్రైటీరియా తీసుకోలేము. ఆయన ఒక మంత్రి హోదానే డిప్యూటీ సీఎం అని పెట్టినంత మాత్రాన సీఎం పదవి నుంచి ఏదన్నా కొంత పదవులు వస్తాయంటే, అర్హత వస్తుంది, ఈ అధికారం వస్తుంది అంటే ఎవరు నమ్మేదానికి లేదు. డిప్యూటీ సీఎం అనేది హోదా మాత్రమే, అంతేగాని ఆయన మంత్రి శాఖను ఆయన పర్యవేక్షించాల్సిందే. కాకపోతే ఆయనకు ఒక జనసేన పార్టీని బలోపేతం చేసుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన బలోపేతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా చేసుకోవాలని ఆయనకుంటే బలపడే అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక ఆయన గెలిచిన నియోజకవర్గం పిఠాపురం ఏదైతే ఉందో, అక్కడ ఇటీవల దళితుల్ని వాళ్ళని వెలివేయడం కానీ, అంటే కొన్ని బహిష్కరణ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెంటనే రియాక్ట్ అవ్వట్లేదు? చాలా సీరియస్ ఇష్యూ కదా సార్ అది, ఇన్ఫ్యాక్ట్ అనేది కూడా ఒక క్వశ్చన్ లేవనెత్తుతున్నారు అందరూ. అంటే అది లా అండ్ ఆర్డర్ అనుకోండి. లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర లేదు కదా. కాకపోతే అక్కడ పోయి పరామర్శించవచ్చు, బాధితులను పరామర్శించవచ్చు, ఏదో ఇతర కార్యక్రమాలు చేయొచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర లేదు కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.